గుడ్ మార్నింగ్ యూట్యూబ్. ఈరోజు మనం ఒక సర్ప్రైజ్ టూరు యాక్చువల్గా చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా, బట్ నాకు వీలు అవ్వట్లేదు. ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తున్నాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే అవుతుందా లేదా అనేది క్లారిటీ లేక ఏం చెప్పలేదు. మనం ఇప్పుడు ఒక 4000 కిలోమీటర్ రైడ్ రౌండ్ ట్రిప్, హైదరాబాద్ టు జబల్పూర్, జబల్పూర్ టు వారణాసి. వారణాసిలో ఒక 3 రోజులు స్టే చేసిన తర్వాత అక్కడ నుంచి అయోధ్య, ప్రయాగ్రాజ్, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు వారణాసి, వారణాసి టు డియోగర్, డియోగర్లో బైద్యనాథ్, అది చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు వారణాసి, మళ్ళీ బ్యాక్ టు జబల్పూర్ అండ్ హైదరాబాద్. ఇది ప్లాన్. సో ఇది 10 daysలో చూస్తున్నాను. సో పొద్దున్నే 4:35 కల్లా స్టార్ట్ అవుతున్నాను. మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే జ్యోతిర్లింగాల వీడియోలు ఉన్నాయి కదా, అందులో సాయి అనే పర్సన్ ఉన్నాడు. సో నేను సాయి మేమిద్దరం BMW 310R మేమిద్దరం వెళ్తున్నాం ఇప్పుడు. సో ప్లాన్ అయితే అది. ఇప్పుడు లైటింగ్ సరిగా లేదు కదా, సో వన్స్ లైటింగ్ సెట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, రైడ్ అప్డేట్. మనం ఆల్రెడీ ఒక 100 kilometers కవర్ చేసేసినాము. మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ సన్లైట్ వచ్చే కంటే ముందు మనం ఒక కనీసం 200-250 kilometers అయినా కవర్ చేయాలనుకునేది ప్లాన్లో ఉన్నాయి అన్నమాట. సో ఎట్లా ఇప్పుడు మనకి కామారెడ్డి నుంచి నిర్మల్, తర్వాత నాగ్పూర్ తర్వాత ఇంకా నాగ్పూర్ టు జబల్పూర్ పెద్దగా ప్లేసులు నాకు ఐడియా లేదు. సో ఫస్ట్ 3 స్టాప్స్ అనేది మనకి రఫ్గా ఒక 500 kilometers దాకా పడుతుంది నాగ్పూర్ వరకు. సో ఒక్కొక్క స్టాప్లో మనం బ్రేక్ తీసుకొని దాని తర్వాత మెల్లగా రీచ్ అవ్వచ్చు అనేది పాయింట్. సో ఈ ఇక్కడ ఒక లొకేషన్ చూశాను, మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడంతా అట్లా ఫాగ్ లాగా ఉండి వాటర్తో వచ్చేసింది. సో ఇది ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ దగ్గర నాకు ఈ లొకేషన్ కనిపిస్తే తీశాను. మొత్తం ఫాగే, అసలు ఏం కనబడట్లేదు రోడ్డు మీద. మొత్తం రూట్ అంతా ఇట్లనే, మొత్తం ట్రక్కులు, బస్సులు, రెండు సైడ్స్ ట్రావెల్ అయ్యేసరికి అసలు ఎవరిని పాస్ చేయనిస్తలేదు. ఒక్కటి కాదు, ఇప్పటికే దగ్గర ఒక 10 ప్లేసెస్లో ఇదే పరిస్థితి. ట్రక్ని డైరెక్ట్గా ఫాలో అవ్వడద్దు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అది మనకి ఈ కోన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఇచ్చేసింది అనమాట. సో ప్రాపర్గా మనం చూసుకొని వెళ్ళకపోతే మాత్రం అస్సాం. చాలా వరకు మేము పక్క నుంచి వెళ్ళడమో లేకపోతే చూసుకొని వెళ్ళడమో, ఒక లారీ వెనకాల వెళ్ళడమో, ఏదో ఒకటి అట్లా ఒకటి ప్రాక్టీస్ పెట్టుకున్నాం కాబట్టి పర్వాలేదు. కానీ నార్మల్గా అయితే ఈ కోన్స్ అనేది ఎక్కడ పెట్టినలో కూడా అసలు ఎటువంటి బోర్డు లేదన్నట్టు, ఒక సింబల్ ఇట్లా. నార్మల్గా అయితే రెడ్ ఫ్లాగ్ పెట్టి లేకపోతే ఎవరైనా ఉండి ఆపుతారు కదా, అట్లా ఏం లేదన్నట్టు. వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ కోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. చాలా రిస్కీ ఉందన్నమాట రోడ్డు. సో ఇప్పటికీ టోల్ ప్లాజాకి వచ్చినాము. ఇది థర్డ్ టోల్ అనుకుంటా పొద్దునుండి. అండ్ ఫస్ట్ 2 టోల్స్ నేను చూపించలేకపోయినా, అది అప్పుడంతా చీకటి ఉంది. సో అందుకే తెలంగాణ వరకు రోడ్లు చాలా మంచిగా ఉంటాయి, కానీ వన్స్ మనం తెలంగాణ దాటి అంటే కర్ణాటక కూడా పర్లేదు, ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వచ్చిందా ఆ రోడ్లంతా చండాలంగా అయిపోతాయి. సో చాలా డిఫరెంట్, అంటే మనుషులు కూడా ఇష్టం ఉన్నట్టు వస్తారు రోడ్ల పైనకి. వాళ్ళు సరైన రూల్స్ ఏం చేయరు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో ఆపోజిట్ సైడ్. కొన్నిసార్లు అయితే ట్రక్కులు కూడా అసలు ఎటువంటి లైట్లు లేకుండా అట్లనే ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్నాయి అన్నట్టు. అది మనం చూడకపోతే ఇంకా బిస్కెట్ అంతే. కొంచెం కొండలు కనబడడం మొదలైంది చూడండి, మనకి రైట్ సైడ్లో అంతే, లెఫ్ట్ సైడ్లో అంతే.
చిన్న పెద్ద లేవు కానీ ఉన్నాయి దూరం. చూడండి ఇప్పుడు మనం ముందరనే పోతున్నారు కదా, ఎట్లా పడితే అట్లా వస్తున్నారు. ఒక సైడు మధ్యలో హైవే అనేది ఏం లేదు, హైవేలోనే స్లోగా 40లో పోయేటోళ్ళు ఉంటారు. హార్న్ కొట్టిన పక్క జరగరు, సిగ్నల్ వేయరు, సిగ్నల్ వేయకుండా ఒకేసారి పక్కకి జరిగిపోతారు. అందరు ఇట్లనే ఎక్కడ పడితే అక్కడ కోన్లు, ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్. అసలు ఒక్క దగ్గర కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు అన్నట్టు. పక్కకి వెళ్ళాలి, కోన్స్ ఉన్నాయి, లేకపోతే బ్యాడ్ రోడ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుందని నథింగ్. గట్టిగా వస్తుంది ఆ ట్రాఫిక్. ఏమైంది, యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ ఏం లేదు, చెక్కింగ్ చేస్తున్నారు, బార్డర్ చెక్ పోస్ట్ అన్నట్టుగానే ఏం లేదు అక్కడ. ఓన్లీ లారీలని, ట్రక్కులని, వాటిని ఒకసారి చెక్ చేస్తారు. బట్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒక్క పోలీసు కూడా ఆపలేదు, డ్రైవింగ్ లైసెన్స్ అడగలేదు. వాళ్ళు సగం మంది హెల్మెట్లే వేయరు ఇక్కడ. మనమే మంచిగా ప్రాపర్గా అవుతాం కానీ మన వాళ్ళు అసలు హెల్మెట్ లేదు, ఏం లేదు. మొత్తం విలేజ్లో అయ్యేసరికి రోడ్ క్రాసింగ్లు అయితే ఎక్కడి నుంచి ఎవరు వస్తారో అసలు అర్థమే కాదు. దారుణంగా ఉంది అసలు. ఇక మళ్ళీ కోన్లు పెట్టింది. ఎట్లా అంటే అసలు ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు. మనం ఇట్లా డైవర్షను ఎవరైనా ఉండి ఒక ఫ్లాగ్ పెట్టడం ఏముండదు. వెనకాల ఆపుతారు మన దగ్గర అయితే. అంటే ఇట్లా లైట్ పట్టుకొని ఇటు వెళ్ళండి అని డైరెక్షన్ చెప్తారు కదా, ఇక్కడ అట్లా ఏం లేదు. సడన్గా కోన్లు వస్తాయి. సపోజ్ ఇప్పుడు మనం లారీ వెనకాల పోతున్నాం, ఓవర్టేక్ చేద్దాం అనుకుంటాం. అదే టైంలో ఓవర్టేక్ చేద్దాం అనుకున్న టైంలో కోన్లు వచ్చేసినాయి అంటే ఇంకా బిస్కెటే, అట్లుంటుంది. వచ్చేసింది సియోనీ ఫారెస్ట్ వచ్చేసింది. ఈ సియోనీ ఫారెస్ట్ స్ట్రెచ్ ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు. 70 కిలోమీటర్లు అయిపోయేదాకా ఇట్లనే ఫెన్స్ ఉంటుంది. సైలెంట్ ఫారెస్ట్ ఏదో అంటారు దీన్ని. సో అదన్నట్టు. The sky, feeling bolder. Going out, going all the way. Going high, 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 high. Going out, going all the way. Going high, high, high. Going all the way, going up. Going all the way, going up. Going all the way, going high, high, higher. గైస్ మధ్యలో ఒక మంచి వ్యూ వచ్చిందని ఆపినాను. చూడండి మస్తు ఉంది వ్యూ అయితే. నైట్ టైం అయిపోయింది, ఆల్రెడీ లైట్ అంతా డ్రా అయిపోతుంది. సో రేపు కలుద్దాం గైస్, ఎండ్ ఆఫ్ ఫస్ట్ డే. We've been waiting for so long.